బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర వణుకుతోంది. భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాగావళి, వంశధార నదులకు వరద భారీగా వస్తోంది. వర్షాలతో వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి బాలు అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు వేల ఎకరాల పంట అయితే నీట మునిగిన పరిస్థితుంది. అటు ఏదైతే జిల్లాలోనే ప్రధాన సంబంధించినటువంటి నాగావళి కానీ వంశధార ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడడం, అటు విజయనగరంతో పాటు ఒరిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీ వర్షాలు పడడంతో పెద్ద ఎత్తున వరద నీరైతే నదుల్లోకి వచ్చేరింది. దీంతో కాలువలు, గడ్లు దీనికి ఏవైతే ఇంటర్లింకింగ్ గా ఉన్నాయో నాగావళి వంశధారకి ఇవన్నీ పోటెత్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే నాగావళికి కానీ వంశధార కానీ నీరు నదిలో ప్రవాహం ఎక్కువ కావడంతో అటువైపు కాలువల నుంచి వచ్చే నీరు కూడా వెనక్కి వెళ్ళడం లేదు. ప్రస్తుతం మనం ఎదురు చూస్తున్నాం. వేలాది ఎకరాల పంట అయితే పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. కన్నుచూపు మేరలో కూడా ఎక్కడ కూడా పంట కనబడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఏదైతే మొత్తం పంట అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి. కేవలం 15-20 రోజులు మాత్రమే ఉన్నటువంటి వరినారు ఈ మధ్యనే వరినారుకు సంబంధించినటువంటి నాట్లు వేసిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా పూర్తిగా మునిగిపోయిన ఉంది. దీంతో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత వేల రూపాయలు వెచ్చించి అటు దమ్ములు అన్ని కూడా జరిపి దుక్కులు దున్ని పంట వేసాం, పంట అంతా కూడా నీటి మునిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి వారంతా కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి సముద్ర తీర ప్రాంతంలో కూడా పూర్తిగా అలర్ట్ చేశారు. సుమారు ఏదైతే సముద్ర తీర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి కదా, మత్స్యకార గ్రామాల్లో ప్రజలంతా కూడా మరొక నెల రోజులు సంబంధించినటువంటి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఉంటున్నారు. రేపు ఎల్లుండి వరకు కూడా ఎవరు వేటకి వెళ్ళవద్దు అని చెప్పేసి అయితే అటు ఆజ్ఞలు అయితే విధించడం జరిగింది. మరోవైపు ఏదైతే మడ్డివలస కానీ ఇటు గొట్టా బ్యారేజ్ కానీ నారాయణపురం ఆనకట్టులో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో అటు రేగిరి మండలం సంబంధించిన కొంత ప్రాంతం కూడా నీటి మునిగిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ తో సహా అంతా 2 రోజులు కూడా నీటిలోనే ఉన్న పరిస్థితి ఉంది. దీంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేస్తుంది. పంట నష్టం కానీ ఇతర నష్టాలు ఉంటే వెంటనే క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. మరోవైపు 2 రోజుల నుంచి లేకుండా వర్షాలు కూడడంతో అనేక ప్రాంతాల్లో నీటి మునగడంతో పాటు మరికొన్ని ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్స్ అన్ని కూడా గోడలన్నీ కూడా నీటి మునిగిన బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తిగా వర్షాన్ని దాటితో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏమైనా పాత బిల్డింగ్స్ కానీ పురి ఇల్లులో ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాన్ని కూడా అలర్ట్ చేశారు. వర్షాలు మరికొన్ని గంటలు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. క్లౌడ్ బర్స్ట్లు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్క ప్రాంతంలో భారీగా వర్షం పడుతుంది. జిల్లా వ్యాప్తంగా కాకుండా ఏ స్పాట్ లో ఆ స్పాట్ లో గంట సేపు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయా ప్రాంతాలు మునుగుతున్నాయి. అటువైపు హైవేకి సంబంధించినటువంటి సబ్వేలు కూడా మునిగిన పరిస్థితి. మరోవైపు జిల్లా కేంద్రంలో అన్ని రైల్వేకి సంబంధించి సబ్ ప్లాట్ఫామ్స్ కూడా ఏవైతే ఉన్నాయో అండర్ పాస్ బ్రిడ్జ్లు అన్ని కూడా పూర్తిగా నీటి మునిగి ఆ యొక్క గ్రామాలకు వెళ్లేందుకైతే రహదారులు లేని పరిస్థితి శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా వరద నష్టం అయితే భారీగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అటువైపు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకైతే ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి అటు 108 కానీ ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ సిద్ధంగా ఉంచారు. ఒకవేళ భారీ వీధుగాలు ఇస్తాయన్న నేపథ్యంలో భారీ వీధుగాలు ఏమైనా జరిగితే వెంటనే కటింగ్ చేయడానికి కట్టర్స్ తో పాటు అటు పోల్స్ ఏమైనా పడిపోతే పోల్స్ వెంటనే రిస్టోర్ చేసేందుకైతే మొత్తం టీమ్స్ అయితే సిద్ధం చేశారు. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో బాలు, శ్రీకాకుళం జిల్లా.